యూట్యూబ్ ప్రేక్షకులైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీ అన్నపూర్ణ సమేత ముక్తేశ్వర స్వామి వారు మనందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని శ్రీ అన్నపూర్ణ సమేత ముక్తేశ్వర స్వామి వారిని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి తరపున అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవాలండి. మనం అనుకున్నప్పుడు మన జీవితం కూడా చాలా బాగుంటుంది. ఈవేళ కళ్ళ సౌందర్యం గురించి చెప్పుకుందాం. మన ముఖం ఎంత బాగున్నా, మనం ఎంత తెల్లగా ఉన్నా, ఒకవేళ నల్లగా ఉన్నా, కళ్ళు పెద్దవిగా అందంగా ఉంటే వారు ఇంకా మరింత ఆకర్షణగా కనపడతారు చూడడానికి. అలాగే ఈ కళ్ళ సౌందర్యం గురించి ఇప్పుడుదే కాదు, ముఖానికి పౌడర్లు అవి తర్వాత వచ్చినాయి, కానీ కళ్ళ గురించి వచ్చింది ఎప్పటి నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి కూడా కళ్ళ సౌందర్యం, కళ్ళని కాపాడుకునేది పద్ధతి మన పూర్వీకులు మనకు నేర్పారు. కానీ ఇప్పుడు కొంతమంది ఆ కళ్ళు పట్టించుకోవడం లేదు, కానీ ముఖానికి మాత్రం ఊరికే మెత్తేస్తున్నారు. కనుబొమ్మలు గీసేసుకోవడం, ముఖానికి మెత్తేసుకోవడం. కనుబొమ్మలు గీసుకోకూడదండి, కనుబొమ్మలు గీసుకొని అవసరం లేదు. మన కళ్ళు బాగుంటే కనుబొమ్మలు కూడా అందంగా కనపడతాయి. కనుబొమ్మలు గీసుకుంటే ఎలా ఉంటాయి? కళ్ళు ఉబ్బినట్టుగా మీరు చూసే ఉంటారు, అదోలా ఉంటుంది. నాకైతే అలాగ అనిపిస్తుంది. మరి మీకు ఎలాగ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు గమనించండి. అంటే ఎవరిష్టం వారిది అనుకోండి, అది ఆ విషయం. ఎవరి సౌందర్యం వారే కాపాడుకుంటారు, మనం ఏం చెప్పనవసరం లేదు అది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కళ్ళ సౌందర్యం గురించి. కళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేది కంటికి పెట్టుకున్నట్లయితే కళ్ళు చాలా బాగా స్పష్టంగా కనబడతాయండి. అదే మనం ఏమంటామంటే కాటుక అంటామండి. ఆ కాటుక పెట్టుకోవడం వల్ల చిన్న కళ్ళు కూడా పెద్దవిగా కనపడతాయి. అందులో ఆ మహిమ ఉంది, అంతే, అలా కనపడతాయి. మీరు చూడండి. అలాగే సినిమా హీరోలకి అది కూడా ఒక కాటుక పెడుతుంటారు. పూర్వం బాగా పెట్టేవారు, అందంగా కళ్ళు కనపడాలని. ఇప్పుడు పెడుతున్నారు కొన్ని సినిమాల్లో. కాబట్టి కళ్ళకి కాటుక పెట్టుకోవడం చాలా మంచి. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ పురుషులు పెట్టుకోరు, కానీ పెట్టుకున్నా ఏం పర్వాలేదు. స్త్రీలకు మాత్రం ముఖ్యమైన సౌందర్య సాధనం ఇది కాటుక. ఉత్తరాదిని మగవారు కూడా పెట్టుకుంటారండి. ఈ కాటుకని మనం ముద్దలాగా తయారు చేసుకోవచ్చు, చూర్ణం అంటే పౌడర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ లాగా ఉన్న దాన్ని ఉత్తరాదిని సుర్మా అంటారండి. ఎక్కువ బదరీలు అది కూడా సీసాలతో అమ్ముతారు. అవి నేను వెళ్ళినప్పుడు 5 రూపాయలు ఆ సీసా. ఇప్పుడు ఎంతో తెలియదు, కానీ నేను 2010లో బదరీ వెళ్ళాను. అప్పుడైతే 5 రూపాయల సీసా. అది మంచిదే. కానీ ఏంటంటే సురమాలోని పచ్చకర్పూరం కొంచెం ఎక్కువ మోతాదులో కలుపుతారు. అందుకని అది కొంచెం కళ్ళు మండుతాయి, లైట్గా, తక్కువగా, సురసురలాడినట్టుగా కొంచెం మండుతాయి. కంటి వెంబడి నీరు కారుతుంది కాసేపు. తర్వాత ఏమి ఉండదండి, మామూలుగా ఉంటుంది. అది పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సురమా. మనం కాటుక ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అంటే కాటుక గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలామంది ఫోన్ చేసి, ఏమండి కాటుక కొనుక్కుంటున్నాం, అందులో మరి ఏం కలుపుతారో ఏంటో తెలీదు, కళ్ళు మసకగా ఉంటున్నాయి, అప్పుడు
కాబట్టి కాటుక తయారు చేసుకునే విధానం గురించి ఆయుర్వేదంలో ఉంటే చెప్పండి అని చెప్పారు. అందుకు నేను ఈ ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదంలో ఉన్న కాటుక గురించి నేను చెప్తున్నాను. శ్రద్ధగా మీరు ఆలకించి కష్టమని అనుకోకుండా తయారు చేసుకోండి. కష్టం కాదు నిజానికి, తయారు చేసుకోవడం చాలా సులువే. తయారు చేసుకోండి. నేను వివరించి చెప్తాను ఎలా తయారు చేసుకోవాలో, మీకు అర్థమవుతుంది. మీరు అలా తయారు చేసుకోండి. పూర్వం మన వారందరూ కూడా, మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, మన నానమ్మలు అందరూ కూడా తయారు చేసుకునేవారు కాటికిని ప్రతి ఇంట్లో. మా ఇంట్లో కూడా ఇప్పటికీ మేము తయారు చేసుకునే వాడతాం. తయారు చేసుకోవడం చాలా సులువు అండి, కష్టమేం కాదు. మీరు రాత్రుల్లో పడుకునేటప్పుడు అలా పెట్టేసి పడుకుంటే ఉదయానికి కాటికి తయారైపోయి ఉంటుంది రెడీగా. కాబట్టి చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ముందుగా ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకోండి. అది శుభ్రంగా తోమండి. చింతపండుతో కానీ లేదా నిమ్మరసం ఉప్పుతో కానీ శుభ్రంగా దానికి కిలువ లేకుండా తోమండి. అడుగుని మాత్రం బాగా తోమాలి, పైన అలా ఉన్నా. పైన కూడా శుభ్రంగా తోమడం మంచిది. మొత్తం పళ్ళెమంతా కూడా శుభ్రంగా తోమండి. తోమిన తర్వాత కడిగి ఒక చోట ఆరబెట్టండి. ఒక 3 ఇటుకలు తీసుకోండి. 3 6 ఇటుకలు తీసుకోండి. తీసుకుని ఒక చోట పెట్టుకోండి. అలాగే ఒక ప్రమిద, అంటే దీపావళికి మనం దీపాలు వెలిగిస్తాం, అంత చిన్న ప్రమిద కాకుండా కొంచెం పెద్ద ప్రమిద తీసుకోవాలి. ఒక మూకిడి లాంటిది తీసుకోవాలి. అందులో అది శుభ్రంగా కడగండి. అది కూడా బాగా ఆరబెట్టండి. తడి లేకుండా ఎండలో ఎండనివ్వండి, ఆరబెట్టండి. అలాగే ఒక ఒత్తి, అంటే దీపారాధన చేస్తారు చూడండి కొంతమంది ఇళ్లలో దిగినప్పుడు, తిరుపతి అది వెళ్ళినప్పుడు సేవ చేయించుకుంటారు కదా, వెంకటరమణమూర్తి సేవ, వెంకన్న బాబు సేవ. అటువంటిప్పుడు ఒక ప్రమిద వెలిగిస్తాం కదా, పెద్దది మూకిడి, మట్టి మూకిడి. ఆ మట్టి మూకిడి శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఒత్తి, పెద్ద ఒత్తి మనం సంబరాలు చేసుకున్నప్పుడు, అది పండగలకి అటువంటి ఒత్తి వేస్తాం కదా, పెద్ద ఒత్తి, లావుగా ఉండే ఒత్తి. కాటన్ గుడ్డ తీసుకోవాలి. కాటన్ గుడ్డ మంచిది తీసుకోండి. అది తెల్లటి చీర అయినా పర్వాలేదు, తెల్లటి పంచె అయినా పర్వాలేదు. లేదా కాటన్ ఒత్తులు అమ్ముతారు కదా, ఆ ఒత్తి ఒకటి తీసుకోండి. లావుగా ఉండాలి ఒత్తి. అంటే పెట్టామంటే, వెలిగించామంటే పొగొచ్చేలాగా పెద్దగా చెయ్యాలి. ఒత్తిని పొగొచ్చేలా పెట్టాలి. ఆ మూకుట్లో ఏం చేస్తారంటే, ఆ ప్రమిదలో, పెద్ద ప్రమిదలో ఆవదం పోయండి. ఒక 100 గ్రాములు ఆవదం తీసుకోండి, ఒక సీసా. ఆ సీసా ఆవదం కూడా అందులో పోసేయండి. ఒత్తిని బాగా తడపండి అందులో. అప్పుడు ఇటుకలు చెప్పాను కదా, ఆ ఇటుకలు ఎత్తుకు తగ్గట్టు ఒక 3 ఇటుకలు పెట్టండి ముందు. దాని కింద ఆ ఇటుకలు మధ్యలో ఈ మూకిడి పెట్టండి, ఒత్తి వేసిన మూకిడి పెట్టండి. అది వెలిగించండి. పెద్ద ఒత్తి వచ్చేలాగా, పొగ పట్టేలాగా వెలిగించండి. ఆ ఇటుకల మీదనే, అంటే ఇటుకల పైన ఇందాక పళ్ళెం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పళ్ళాన్ని పెట్టండి. ఆ పళ్ళెంలో నీళ్లు పోయండి. ఎందుకంటే నీళ్లు పోయడం, పళ్ళెం ఈ కింద ఒత్తి వేడికి బాగా వేడెక్కిపోద్ది కదా, మరి ఎర్రగా కాలిపోద్ది. అలా అవ్వకుండా నీళ్లు పోయండి. ఎక్కువ నీళ్ళే పోయండి, ఎందుకంటే వేడి బాగా, నీళ్లు ఆవిరైపోకుండా చూసుకోండి. నీళ్లు పోయండి. కింద ఒత్తి అలా ఎలుగుతుంటుంది. పెద్ద ఒత్తి చేయండి. పొగ ఆ పళ్ళెం అడుగుని పడుతుంది, మసి.
ఈ మసిని ఏం చేస్తారంటే ఒక గాజు సీసా అంటే చిన్నది, మనం సిరాబుడ్డి నుండి కదా ఇదివరకు, అటువంటి దాంట్లో అంటే మనం వేలు దూరాలి, అందులోకి వేలు దూరి మనం కాటుక చక్కగా ఇలా పెట్టుకునేలాగా ఉండాలన్నమాట. వేలు దూరేలాగా సిరా బుడ్డీలు అయితే బాగుంటాయి. గాజు బుడ్డీలే ఉండాలి, ప్లాస్టిక్ బుడ్డీలు పనిచేయవు, ప్లాస్టిక్ సీసాలు పనిచేయవండి. గాజు సీసా తీసుకోండి చిన్నది. ఆ గాజు సీసాలోని ఈ మసి అంతా అయిపోయిన తర్వాత ఈ మసిని ఈ ఒత్తి అంతా అయిపోయే వరకు ఉంచండి. పూర్తిగా ఈ ఆవదం అంతా అయిపోయే వరకు ఉంచండి. పెద్ద ఒత్తిగానే మీరు చేసుకుంటుండాలి, మధ్య మధ్యలో చేసుకుంటే పొగ బాగా పడుతుంది. మనం ముందుగా ఆవదం పోస్తాం కదా, అందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి. ఒత్తి వెలిగించే ముందే పచ్చకర్పూరం వేయండి, వేసి అలాగే వెలిగించండి. అది అలా వెలిగి మసి పడుతుంది కదా, ఆ మసిని గాజు సీసాలోకి తీసుకుంటాం. ఆ తీసుకుని ఒక చోట పెట్టుకుని అందులో కొంచెం ఆవదం కలపండి, అంటే ముద్ద అయ్యేలాగా. ఎక్కువ కలిపితే మళ్ళీ పలసగా అయిపోద్ది, కళ్ళంట కారిపోద్ది. అలా కాదు, ఎంతో కాదు, ఒక డ్రాప్ ఆవదం కలిపి ఇలా ఏలుతోనే అలాగా శుభ్రంగా కడుక్కుని, ఏలు తడి లేకుండా తుడుచుకుని ఆ ఏలుతో శుభ్రంగా కలబెట్టండి. లేదా ఒక చీపురు పళ్ళు తీసుకోండి, మంచి శుభ్రమైంది. పూర్వం చీపురు పళ్ళతో పెట్టుకునేవారు. ఒక పుల్ల తీసుకోండి ఏదోటి, ఆ పుల్లతో శుభ్రంగా కలపండి. ఆ కలిపింది బాగా గట్టిగా ముద్దలాగా అయిపోవాలి. ఎక్కువ ఆవదం పోస్తే మళ్ళీ పలసపడిపోద్ది అందులో, ఆ మసిలో. మీరు వేసుకుంటే తక్కువగా చిన్న ముక్క, గోరంత ముక్క అంటాం కదా, అలా చిన్న ముక్క పచ్చకర్పూరం బాగా నలిపి అందులో కలపండి. పచ్చకర్పూరమే కలపాలి, ఎక్కువ కలపండి. మళ్ళీ కళ్ళు మండుతాయి, కళ్ళ నీళ్ళు వస్తాయి, ఈ కాటికంతా మళ్ళీ కళ్ళ అయిపోద్ది. వాళ్ళు పచ్చకర్పూరం కలపరు, వాళ్ళు ఏవో సెంట్లు కలుపుతారు అమ్ముకునేవాళ్ళు సువాసనకి. మనం పచ్చకర్పూరం కలుపుకోవచ్చు. అది కంటికి పెట్టుకోండి, కాటుకలా ఎంత అందంగా ఉంటాయో మీరే చూడండి. మీ కళ్ళు స్పష్టంగా కనపడుతుందండి కొంతకాలానికి. ఆ కాటుక పెట్టుకుంటే కళ్ళల్లో పొరలు కరిగిపోతాయి. శుక్లాలు అంటాం కదా, అవి కరిగిపోతాయి. తెల్లపొరలు కడతాయి కదా, అవి కరిగిపోతాయి. చాలా మంచిది అది. అది మీకు శ్రమేం కాదు. రాత్రులు పడుకునేటప్పుడు అలా పెట్టేసి పడుకోండి పళ్ళు. ఆ మసి అలాగ పడుతుంది. ఒక మధ్యలో వేసినప్పుడు ఒత్తి పెద్ద చెయ్యండి, ఆ మసి అలా పడుతుంది. మీకు ఉదయానికి కాటిక తయారైపోద్ది అన్నమాట. చాలా మంచిదండి ఆ కాటిక. అందులో ఎటువంటి కెమికల్స్ కలవు. అలా తయారు చేసుకుని మీ కళ్ళ సౌందర్యాన్ని పెంచుకోండి, స్పష్టమైన చూపుని పెంపొందించుకోండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను.